ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 8 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలు కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, వ్యవసాయానికి సంబంధించి 1, హౌసింగ్కు సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1, విద్యాశాఖకు సంబంధించిన 1 ఫిర్యాదు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు. నమస్తే. ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్స్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది. మన దగ్గర ఈరోజు 8 అప్లికెంట్స్ వచ్చారు. మామూలుగా 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీ గురించి ఉన్నాయి, ఆ తర్వాత ఒకటే అగ్రికల్చర్, పోలీస్, హౌసింగ్, ఎడ్యుకేషన్ గురించి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ అన్ని కంప్లైంట్స్ నేను స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడ నా ఆఫీస్ నుంచి ఐఎస్ గారికి కూడా చెప్పాను అక్కడే సర్వే చేయడానికి, తర్వాత ఒక రూల్స్ ప్రకారంగా రికార్డ్స్ మార్చడానికి అదే జరిగింది. ఈ అన్ని కంప్లైంట్స్ మనం నెస్సెలే లోపల పిటిషనర్తో మాట్లాడాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో క్లోజ్ చేస్తాం. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు 12 అర్జీలు వచ్చాయి. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రీవెన్స్ కార్యక్రమం మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగింది. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి కనుక చూస్తే నాకు ఇది ఫస్ట్ గ్రీవెన్స్ డే. ఇక్కడ ఈ మండలంలో 13 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలించాం. అంటే ఎలా ఉందంటే అన్ని భూమికి సంబంధించిన వివాదాలు, రికార్డులో నమోదు కాలేదని, తప్పు జరిగిందని, రకరకాలుగా చిన్న విషయాలకు ఒక గజం దగ్గర కూడా గొడవ పడుతున్న అర్జీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సంబంధిత అంటే వీఆర్ఓకి కావచ్చు, సర్వే అయితే సర్వేకి కావచ్చు, వారి దగ్గరికి పంపించి ఫీల్డ్ లెవెల్లో కూడా వెరిఫై చేయించి ఖచ్చితంగా టైం లైన్ ఏదైతే ఉందో, మనకి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది, ఆ టైం లైన్లోపు అన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నాకేమనిపించిందంటే ఎక్కువగా కొలకలూరు, హాఫ్పేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నట్టుగా గమనించాను. ఈరోజు సమస్యలు ఎక్కువ అక్కడ ఉన్నట్టుగా గమనించాను. వీఆర్ఓని సంప్రదిస్తే అక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గౌరవ మంత్రివర్యులు సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో అసలు కొన్ని రోజులు 1 or 2 days ఆ విలేజ్లోనే అక్కడే తహసీల్దార్ అక్కడే కూర్చొని అక్కడే వీఆర్ఓ అక్కడే ఆర్ఐ అక్కడే కంప్యూటర్ ఆపరేటర్తో ఇట్లాంటి సమస్యలు రైతులకి వ్యయ ప్రయాసాలకి అవకాశం లేకుండా ఒక 50 రూపాయలు వాళ్ళ ఆటో ఛార్జీ కూడా పెట్టుకొని ఇక్కడ దాకా ఆఫీసుల చుట్టూ గ్రీవెన్స్లు ఇక్కడికి తిరగకుండా అసలు ఆ ఊళ్ళోనే కూర్చొని అక్కడే సమస్యను పరిష్కరిద్దామనే ఒక ఆలోచన అయితే నాకుంది. పెద్దలు మన మంత్రివర్యులు సలహా సూచనలతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వీటన్నింటి మీద నేను ఒక అధ్యయనం చేస్తున్నాను. ఎక్కడ ఎక్కువగా సమస్యలు ఉంటే అక్కడే కూర్చొని అక్కడ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెనాలి తహసీల్దార్గా నేను ముందుంటాను. ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీ వద్దకే వచ్చి త్వరలోనే అన్ని సమస్యలను వీలైనంత స్పీడ్గా పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. కోర్టు మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కూడా ఉంటాయి. భూమి అంటే రెండో వ్యక్తి రైవల్ క్లెయిమ్ కనుక ఉంటే మనం కొంచెం వారిని సంప్రదించడం, నోటీస్ ఇవ్వడం, కొంచెం లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం టైం తీసుకున్నప్పటికీ వీటితో సంబంధం లేనివి చిన్నవి పొరపాటు జరిగింది, ఒక సర్వే నెంబర్ తప్పుపడింది, ఒక రైతు పేరు తప్పుపడింది, చిన్నవన్నీ కూడా అవకాశం ఉన్నంత మేర స్పీడ్గా ఏదైతే టైం లైన్ ఉందో వారంలో చేసే పని 1 రోజులోనే చేసేస్తాం, 15 రోజుల్లో చేసే పని 4 రోజుల్లో చేసేస్తాం. వీలైనంత స్పీడ్గా చేస్తాం, మంచి సర్వీస్ అందిస్తాం.